ఏమైనా డిఎం మార్కెటింగ్ గడివిస్తున్నావా? హమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? హమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్, బండ్లు రాలేదు. హమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ దీనేనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఉంది. ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? చూసిండ్రా రైతు తనలాడుతున్నాడంటే ఎట్లా కోపం చేస్తున్నాడో హరీష్ రావు. పంట వండేదాకా కష్టపడి పండినాక కూడా ఆ సామిని కష్టపెడితే ఎట్లా అన్నట్టు బాగానే ఆడుచుకున్నాడు ఆఫీసర్లను. హమాలి సమస్య ఉంటే లేకుండా చేయాలి, గడ్డి వీక్తున్నావా? వాళ్ళకి చెప్పి పని చేసేటట్టు చేసే తెలివి లేదా? గాయంతా కూడా శాత కదా, ఎందుకున్నారయ్యా మీరు అన్నట్టు పొట్టాడుచుకున్నాడు. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీద సర్కారు ఎట్లుంటే వాళ్ళు అట్లనే పని చేస్తారు అన్నట్టు మాట్లాడిండు. అంతకు ముందు మార్కెట్కి పోయి రైతుల తిప్పలు తెలుసుకున్నాడు. వడ్లు ఎండినా ఎందుకు గొంటలేరు, ఎందుకు దడిచినాయి, సరిపోను పరదాలు ఎందుకు కప్పుకోలేదు అన్ని వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. వాళ్ళ బాధలు చెప్పుకున్నాక ఆఫీసర్లకు ఫోన్ చేసి రైతులను ఏం గమ్మంటుర్రు, వీళ్ళని పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఇంట్లో అయితేనే కలెక్టర్లు నిలబెట్టి చేపించిన. ఇట్లా ఆఫీసర్లు మార్కెట్లోనే ఉండి రైతుల సరుకు మొత్తం లారీలు ఎక్కేటట్టు చేయాలని ఆర్డర్లు ఇచ్చిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజుల కింద సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం, ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు ఒక మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది, ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. మస్తు ఘోరమైన గతి పట్టిస్తున్నదట తెలంగాణ సర్కారు. అందుకే జర రైతులను పట్టించుకోండి, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతు మీద ఎందుకు పెడతలేరు అని సర్కార్ని అడుగుతున్నాడు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చుండ్రి అని అడుగుతున్నాడు. ఇటు సర్కారేమో చివరి గింజ వరకు కొంటాం, రైతులను కంటికి రెప్పతీరుగా చూసుకుంటాం అన్నట్టు చెప్తున్నది. మరి ఏది నిజమో ఏమో గాని ఒడ్లు పండించిన రైతులు మాత్రం మార్కెట్లల్లో గోస పడుతున్నారు వచ్చిరాని వానలు చేయబట్టి. మరి ఎట్లా తీరుతాయో ఏమో అలా బాధలు.